దీనులకు, అభాగ్యులకు సహాయం అందించడంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ తమకు స్ఫూర్తి అని జనసేన పార్టీ పిఠాపురం నాయకులు పేర్కొన్నారు. అనారోగ్యానికి గురై పిఠాపురం పట్టణం జగ్గేచెరు కాలనీలో తన ఇంటి వద్దనే చికిత్స పొందుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కేశబోయిన నవీన్ను జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ నాయకుడు పెండం దొరబాబుతో సహా పార్టీ నాయకులు పలువురు కలిసి ఆమెకు ఆర్థిక సహాయాన్ని జనసేన పార్టీ నాయకుడు బాలిపల్లి రాంబాబు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా బాలిపల్లి రాంబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం మాజీ చైర్మన్ రెడ్డం జనార్దన్, కౌన్సిలర్ వాకాడ పోషయ్య, బండి రవి, కొట్టేటి రాజేష్, పడాల దొరబాబు, గాది కోటేశ్వరరావు, పొలిశెట్టి శేఖర్, నల్లాడ ప్రసాద్, ఉప్పు అన్నన్న, ఎస్ నాగు, కె చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ముందు కూడా మన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఆల్రెడీ ముందు కొద్దిగా అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ రేపు వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేస్తే మా జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఉన్న స్థానిక నాయకులందరూ కలిపి ఒక 17,000 రూపాయలు ఇప్పుడు ఆర్థికంగా ఆవిడకి సాయం చేయడం జరిగింది. ఏంటంటే అక్కడ ఆరోగ్యశ్రీ మీద జరుగుతున్నా సరే అక్కడ కొద్దిగా ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ ఖర్చుల నిమిత్తం అని చెప్పేసి ఇక్కడున్న మా కౌన్సిలర్లు బండి రవి గారు, అలాగే పోసయ్య గారు, చంద్రశేఖరు, అలాగే కోటి గారు, అలాగే నా ఫ్రెండ్స్ రెడ్డి జనార్దను, అలాగే మన ముఖ్యంగా చెప్పాలంటే మన ప్రీతమ మాజీ శాసనసభ్యులు పెండం దొరబాబు గారు కూడా ఇలా చెప్పిన వెంటనే 5,000 రూపాయలు ఆయన కూడా ఆర్థిక చేయడం జరిగింది. అలాగే పుట్టేటి రాజేష్ గారు, నల్లాడ ప్రసాద్ గారు, పడాల రాంబాబు గారు, అలాగే ఉప్పు అప్పన్న గారు, ఇలాగ మన విలేకరు నాగ్ గారు కూడా తన వంతు సాయంగా కూడా ఆయన కూడా చేశారు. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఇలాంటి కష్టకాలంలో జనసేన పార్టీ ముందుంటుందని పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో, అలాగే మర్రెడ్డి గారి యొక్క ఆదేశాలతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది.